ఖమ్మం జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో పంటను కాపాడేందుకు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నుంచి వెంటనే నీరు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని ఆదేశించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సంట్రా వెంకట వీరయ్య విజ్ఞప్తి మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు, వైరా, మధిరా నియోజకవర్గాల్లో దాదాపు 2 లక్షల ఎకరాల్లో మెట్ట, ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారని, ఆ పంటలకు ప్రస్తుతం నీరు అవసరమని 10 రోజుల పాటు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నుంచి నీరు అందించి పంటలను కాపాడాలని ఎమ్మెల్యే సీఎంను కోరారు. దీనిపై స్పందించిన కేసీఆర్ వెంటనే నీరు విడుదల చేయాలని ఆదేశించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు, హరీష, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ని సత్తుపల్లి ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే సంట్రా వెంకట వీరయ్య ఈ రోజు మధ్యాహ్నం కలవడం జరిగింది. మొత్తం ఖమ్మం జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా దాన్ని నీళ్లు ఇవ్వాలని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి స్పందించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలకు సంబంధించిన అంశాలు కాకుండా రాష్ట్ర రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి కొద్దిసేపు క్రితం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 2 లక్షల ఎకరాల్లో ఉన్నటువంటి మెట్ట, ఆరుతడి పంటలు సాగు చేస్తున్నటువంటి రైతులను కాపాడాలంటే ఈ నాగార్జున సాగర్ ద్వారా నీళ్లు ఇవ్వాలని చెప్పేసి అందులో ప్రధానంగా సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు, వైరా, మధిరా నియోజకవర్గాల్లో దాదాపు 2 లక్షల ఎకరాల పైన సాగు జరుగుతోంది కాబట్టి వీరికి ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఈ 10 రోజుల పాటు నీరు కనుక అందిస్తే ఈ పంటను కాపాడిన వాళ్ళం అవుతామని చెప్పేసి అనుకోవడం జరిగింది. దీనికి అనుగుణంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపు క్రితం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని వెంటనే నీరు విడుదల చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాల అనుసారంగా చీఫ్ సెక్రటరీ ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హరీష్, రైట్ రాజు, మరి ఎప్పటి నుంచి నీరు విడుదల చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు? దీనికి సంబంధించి మంత్రులతో ఇప్పటికే చర్చలు జరిపినట్లుగా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించి మంత్రి నీటిపారుదల శాఖకు రాష్ట్రంలో ప్రత్యేకంగా మంత్రి లేడు. సో ముఖ్యమంత్రి దానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ బాధ్యతలు చూస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశాలు వెంటనే అమలు చేయాలంటే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి నీటి యొక్క సామర్థ్యం ఎంత ఉంది, అధికారుల యొక్క లెక్కలు ఎంతవరకు చెప్తారు, ఎప్పటి నుంచి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాలు వివరాలు రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వయంగా నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి కాబట్టి ఆయన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఆయన వివరాలు అందిన వెంటనే దీనికి సంబంధించినటువంటి నీటి విడుదల కార్యక్రమాన్ని చేపడతారు. హరీష్, రైట్, థ్యాంక్ యూ రాజు.